హలో, వెల్కమ్ టు నవీ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే పెరుగువడ చేసుకుందాం అనుకున్నా. దానికోసం నేనైతే నైటే పప్పు నానబెట్టేసుకున్నా. ఈ మినప్పప్పుని తొక్కంతా పోయేంత వరకు మంచిగా వాష్ చేసుకొని ఆ పప్పు గ్రైండర్లో వేసుకొని గారెలకు తగ్గట్టు మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాకూడదు, మిడిల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం నేనైతే ఉప్మా నూక యాడ్ చేసుకున్నా, కొంచెం క్రిస్పీనెస్ కోసం. చూసారు కదా గారి అంత క్రిస్పీగా మంచిగా ఉబ్బుతున్నట్టు బాగా వచ్చింది కదా. నెక్స్ట్ అయితే మనం పెరుగు వడ కోసం మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం. మజ్జిగ ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్గా అయిపోవాలి. అలా మంచిగా అది అట్లా తిప్పుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఏది లంప్స్ లేకుండా బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక కొంచెం అల్లం తీసుకొని బాగా దంచుకొని అల్లం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. తీసుకున్నాక పోపు అనేది కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి కరివేపాకు ఫ్రై చేసినాక కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన విధంగా మీకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి, నేను కొంచెం వాటరీగా కావాలంటే వాటరీగా ఉంచుకున్నా. ఇదండి నా స్టైల్లో నేను చేసుకున్న పెరుగు వడ. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ మీ నవీ వ్లాగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.